నక్షత్రవనం సింహాచలం. ఏంటి నక్షత్రవనం అంటున్నాం, సింహాచలం అంటున్నాం అనుకుంటున్నారా? మీరు ఎప్పుడైనా సింహాచలంలో నక్షత్రవనంకి వెళ్ళారా? మనం పుట్టిన సమయం బట్టి మనం ఏ నక్షత్రంలో ఉన్నాము అనేది జాతకంలో చెప్తారు. అయితే మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రంలో ఏ నక్షత్రం, ఇప్పుడు మన నక్షత్రం కృత్తిక అనుకోండి, దానికి ఏ చెట్టు చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అనేది ఇక్కడ రాసి పెట్టుందండి. నేను ఇన్నిసార్లు వెళ్ళాను కానీ ఫస్ట్ టైం నాకు ఇది కొత్తగా అనిపించింది. అయితే ఇప్పుడు మనం టెంపుల్లో స్వామివారి దర్శనమై బయటికి రాగానే ఆపోజిట్లో మనకి శివాలయం ఉంటుంది కదండి. ఆ శివాలయం దగ్గరే పైన 2 నక్షత్రాలకు సంబంధించి చెట్లు ఉన్నాయండి. రావి చెట్టు, మర్రి చెట్టు, అండ్ కిందనైతే మిగతా నక్షత్రాలకు సంబంధించి చెట్లన్నీ ఉన్నాయండి. చక్కగా మన నక్షత్రం వెతుక్కుందాం, వెళ్ళి ఎన్ని ప్రదక్షిణలు చేయాలో చేసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, ఈసారి సింహాచలం వెళ్తే మీరు కూడా ఈ నక్షత్రవనాన్ని విజిట్ చేయండి. తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో అయితే చెప్తారు కదా. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఈ ఆంటీని ఎస్పెషల్లీ నేను ఎందుకు చూపిస్తున్నానంటే, ఇంట్లో ఈ ఆంటీ ఏంటంటే వాళ్ళ నక్షత్రమే కాదండి, ఇంట్లో పేరున అందరి నక్షత్రాలు ఉన్న చెట్లన్నిటికీ ప్రదక్షిణ చేశారు, అందుకనే.